హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలియగానే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినాలి, ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలని అందరూ మీకు సలహాలు అనేవి ఇస్తూ ఉంటారు. అందులో అందరూ మీకు ముఖ్యంగా చెప్పే ముందు విషయం ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదమ్మా, బొప్పాయి పండు అస్సలు తినమాకు అని చెప్తూ ఉంటారు. అవునండి, ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే మనం మంచిగా పండిన బొప్పాయి తినటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మనకి మంచిగా పండిన బొప్పాయికాయలో విటమిన్ ఏ లెవెల్స్ కానీ, బి లెవెల్స్, అలాగే విటమిన్ సి, పొటాషియం, బీటా కెరోటిన్ లెవెల్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి వల్ల మదర్ హెల్త్ కానీ అలాగే బేబీ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. అలాగే మనకి బొప్పాయికాయలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. ప్రెగ్నెన్సీ మహిళలు అందరూ వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనకి బొప్పాయికాయలో ఉండే హై ఫైబర్ వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా లేకుండా ఇది అవుతుంది. కానీ మనం పచ్చి బొప్పాయికాయ తినటం వల్ల ఏమవుతుందంటే మనకి అబార్షన్ రిస్క్ కానీ అలాగే నెలలు నిండకుండా ముందే డెలివరీ అవటం అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా నెలలు నిండినాక మనకి ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్స్ వచ్చి బేబీ డెలివరీ అవ్వాలంటే మన బాడీలో మనకి ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ టైంలో అది రిలీజ్ అయితేనే మనకి యూట్రస్కి కంట్రాక్షన్స్ వచ్చి బేబీ చక్కగా బయటికి ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది. మనకి పచ్చి బొప్పాయిలో ఏమవుతుందంటే దీంట్లో లేటెక్స్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో ఈ లేటెక్స్ అనే పదార్థం మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్ లెవెల్స్ని పెంచి మనకి అబార్షన్ అయ్యేటట్టు అలాగే నెలలు నిండకుండానే ముందే డెలివరీ పెయిన్స్ రావడం ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ సమయంలో మీరు మంచిగా పండిన బొప్పాయి తినటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. కానీ పచ్చిగా ఉన్న కాయ కానీ అలాగే వాటి గింజలు తింటే మాత్రం మీకు అబార్షన్ అండ్ ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో వల్ల మీకు బొప్పాయి ఫ్రూట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, లేదా మీరు మా దగ్గర విజిట్కి వచ్చినప్పుడు అడిగినా కూడా మేము వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.